మీరు కోరుకున్నట్టు ఒక జీవనాధారం కావాలి, ఏదైతే తబలా వాయించినా హార్మోని వాయించినా వచ్చే ఆదాయం కంటే ఇంటి పట్టునే మీకంటూ సొంతంగా ఒక కొట్టు పెట్టుకుందాం అనుకున్నారు. అవును సార్. పేపర్ ప్లేట్లు, పేపర్ గ్లాసుల షాపు. అది ఈ రోజుతో అది మీ సొంతం. మీరు సొంతంగా ఆ షాప్ పెట్టుకోగలుగుతున్నారు. దానికి మాతో పాటు గుత్తి ఆర్ఎస్ ప్రేక్షకులు అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు, వాళ్ళ సహాయం అందించారు. సో వాళ్ళకి మీరు ధన్యవాదాలు తెలియజేసే ముందు మా తరఫు నుంచి మరో చిన్న కానుక. వసంతమికపై గానని అన్న కోయిల రాగం ఆపేన చీకటి ముసుగును తీయను. 3, 2, 1 ఎవరు నా వారు అంటే ఇదిగో ఇటు చూడు అంటూ ఊపిరిలో ఇదే గాలి బదులిగా మనసారా తలిచి చూడు, నోరారా పిలిచి చూడు, నీ వాకిలి ముంగిట నేనున్నానని శ్రీలక్ష్మి బదులిస్తుంది. లక్ష్మీదేవి తలుపు తట్టింది. వలీ డిస్పోజబుల్ స్టోర్ ఈ రోజు నుంచి ఓపెన్ అయిపోయినట్టే. సో మొదటి బోని ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఎవరెవరు కొందాం అనుకుంటున్నారో తప్పకుండా వేదిక మీదకి వచ్చి కొనొచ్చు. రండి బాబు రండి. ఆ పేపర్ గ్లాసులు, పేపర్ ప్లేట్. నాకేమీ కావు అంటూ నీ కష్టం నీది అంటూ వెన్నెల నీ గడపను కాదని కాస్తుందా, ఇంతే నా రాత అంటూ శోకం నా చుట్టమంటూ ప్రతి నిమిషం చాలా థాంక్స్ అమ్మా. చూస్తావా, ఎన్నాళ్ళీ కష్టమంటూ అడిగే నీ ప్రశ్న ముందు చిరునవ్వుతో లక్ష్మి. పేరేంటమ్మా? ప్రదీప్తి. ఓహో, వెరీ గుడ్ నేమ్. నీ పాకెట్ మనీని మొత్తం వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్ మా, వెరీ గుడ్. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నీ పేరు? ఓకే, తన బర్త్డే ఈరోజు. సో హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అండ్ నీ బర్త్డే రోజు కూడా టైం తీసుకుని చక్కగా వీళ్ళ కోసం స్టేజ్ మీదకి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీ వంతు ఏమిద్దాం అనుకుంటున్నారు? 500 రూపీస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నాకేమీ కావు అంటూ నీ కష్టం నీది అంటూ వెన్నెల నీ గడపను కాదని కాస్తుందా. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసిన మొదటి బోని 3030 రూపాయలు ఈ 5 నిమిషాల్లో. థ్యాంక్ యూ సో మచ్. ఒక పేపర్ ప్లేట్ అండ్ పేపర్ గ్లాస్ షాప్లో ఈ ఆదాయం నిజంగా 2 నెలలకు వచ్చే ఆదాయం. దాన్ని మీరు అందించినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంతే నా రాత అంటూ శోకం నా చుట్టమంటూ ప్రతి నిమిషం శూన్యం. జీ తెలుగు సార్ వాళ్ళకి, ఈ ప్రదీప్ సార్కి, నాకు వెనక ఎట్లా ఇది చేయాలనేది కూడా తెలియకోకున్న టైంలో నా ఇస్మాయిల్ అన్న కూడా వచ్చి నాకు ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి కనుక్కొని నాకు సహాయం చేసిన అన్నకి, ఈ సహాయం చేసిన వాళ్ళందరికీ చాలా శుక్రియా సార్. థ్యాంక్స్. ఈ ప్రదీప్ సార్కి అందరికీ ఆ మాబుసుబాని స్వామి ఎల్లప్పుడూ సర్వదా కాపాడాలని కోరుచున్నాను సార్. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరో కుటుంబానికి చిన్న తీసుకురావడానికి మనందరం కలిసి మళ్ళీ ప్రయత్నం చేద్దాం. మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రెడీ, మ్యూజిక్. జాజిలా పుట్టే సిందిరం మల్లె ఇప్పుడు స్కిప్పింగ్ చేయండి. తీగల కుట్టే సిందిరం సుందరి. ఇప్పుడు డాన్స్ చేయండి. కమాన్. అందం తాడుతో కట్టే సిందిరం మొత్తం మందునే పెట్టే సిందిరం కొత్త దారిలో నెట్టే సిందిరం సుందరి. ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వరు. కాకే కట్టినాదిరో గుండెకే పెట్టినాదిరో లాయికే కొట్టినాను లబ్బు బండి తీసి ట్రాక్ మీద పెట్టినాను. సన్న జాజిలా పుట్టే సిందిరం మల్లె తీగల చుట్టే సిందిరం తేనె తీగల కుట్టే సిందిరం సుందరి. ఈ సుందరి వెరీ గుడ్. సంక్రాంతికి ఒకసారి కనపడండి నాకు. మా ఊర్లో తిరణాలు జరుగుతుంది. పనుంది మీ నలుగురితో. ఓకే, వెరీ వెల్ డన్. సూపర్గా డాన్స్ చేశారు అండ్ చాలా కష్టపడి ఆడారు. ఇప్పుడు అర్థమైందమ్మా
అమ్మాయిలు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో పాపం నడవడానికి. సో వాళ్ళు నడుస్తున్నప్పుడు ఇంక కమెంట్లు లేకండి. సో మీ నలుగురు చేతుల మీదుగా వాళ్ళిద్దరి కోసం 20,000 రూపాయలు. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 ఓ. నాకేమీ కానీ చెప్పులు ఇప్పేసాక కూడా ఇంకా ఫీల్ పోలేదండి నీలో. సరోజ మామూలు. ఓకే, ఏం చదువుతున్నావు సరోజ? 9th క్లాస్ ఫస్ట్ టైమా? థర్డ్ టైం. వెరీ గుడ్ నాన్న, బాగుపడతావు. ఇంకొన్నాళ్ళు అయితే ఆ చెప్పులు వేసుకుని ఇంకొంచెం ప్రాక్టీస్ చేసి ఇంకొంచెం సెట్ అయిపోతావు. గురుగారు మీ పేరు? నరేంద్ర సార్. నరేంద్ర. అవును సార్. ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ సార్. అలా కాదు కానీ ఇంకో మాట చెప్పు. డిగ్రీ సెకండ్ ఇయర్ సార్. కొంచెం దగ్గరికి వచ్చాడు ఇప్పుడు. ఇది కూడా కొంచెం డౌట్ ఉంది. లేదు సార్, నిజమే సార్. ఆ, ఎక్కడి వరకు చదివా వల్ల ఇప్పుడు ఏం చదువుతున్నావు అన్న? అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ సార్, డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. ఏ బ్రాంచ్? బిఏ సార్. బిఏ సార్. బియా. ఏమేం సబ్జెక్టులు ఉంటాయి సార్ తెలియదు సార్. ఇట్స్ ఓకే బ్రదర్. యా గురుగారు. సార్ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ శ్రీ సాయి జూనియర్ కాలేజ్, శ్రీ సాయి డిగ్రీ కాలేజ్. నేను ఏమడిగా? ఏమి అడగకుండానే డీటెయిల్స్ చెప్పావు. ఎలా అడిగా నేను నా బ్యాచ్ లో కొంచెం తేడాగా ఉన్నావు అని అప్పుడే డౌట్ వచ్చింది నాకు. బట్ సూపర్. సో రెగ్యులర్ గా వెళ్తుంటావు కాలేజ్కి? ఎస్ సార్, రెగ్యులర్ వెళ్తారు. ఎక్కడుంది కాలేజ్? ఇక్కడే సార్, ఆర్ఎస్. ఇక్కడంటే ఇక్కడ. సార్ ఇక్కడ అంటే ఇక్కడ కాదు సార్, కొంచెం ఉంది. ఎస్ సార్. మూవీస్ అవన్నీ బాగా చూస్తే ఇంట్రెస్ట్ ఉందా? ఫుల్ సార్. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అవును సార్. యాక్టర్ అయ్యే ఛాన్స్ వస్తే యాక్టింగ్ చేస్తావా? మీరు ఇస్తారంటే చేస్తాను. తప్పకుండా. తప్పకుండా. ఇతను ఫోన్ నెంబర్ తీసుకో. 9959. అది తీసుకో. ఆ దరిదాపులో రాకుండా చూద్దాం. సార్ ఓకే. సో ఏ హీరోయిన్ అంటే బాగా ఇష్టం? శ్రీముఖి అంటే ఇష్టం. ఇట్స్ వండర్ఫుల్. నిజంగా గుడ్ లక్ నాన్న. ఆల్ ది బెస్ట్ నీకు. అడిగానని చెప్పు. కిషోర్. వెరీ గుడ్. ఏం చేస్తుంటావు? డిగ్రీ కంప్లీట్ అయింది, జాబ్ ట్రయల్స్. జాబ్ ట్రయల్స్ ఇక్కడే చేస్తున్నావు? జాబ్ ట్రయల్స్ లేదు, వేరే ప్లేస్లో. వేరే ప్లేస్కి వెళ్తా. ఉండేది ఎక్కడ? గుత్తి ప్రాపర్. గుత్తి. ఎన్నాళ్ళ నుంచి ఉంటావు గుత్తిలో? 23 years. 23 years. బా, 30 ఏళ్ళై పుట్టి 23 years నుంచి ఇక్కడ ఉన్నాడంటే చాలా వండర్ఫుల్. అది చాలా అద్భుతం. సో వెరీ గుడ్. నీకే హీరోయిన్ అంటే ఇష్టం? ఆబ్వియస్లీ శ్రీముఖిని. ఆయన చెప్పడం నువ్వు. సో గురుగారు ఏదైనా మంచి డైలాగ్ చెప్పచ్చు వెళ్ళిపోయే ముందు. చిన్న కవిత. కవిత ఉందా నీలో? నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? దాచుకోకు బయట కక్కిసి. కమాన్, ఇప్పుడు ఒక కవిత వస్తుంది. ఒక్క నిమిషం. అంటే కవిత రాదు. కవిత. పువ్వు అంటే తుమ్మెదకి ఇష్టం, నాన్న అంటే అమ్మకి ఇష్టం, వర్షం అంటే నీళ్ళకి ఇష్టం, నాకంటే ప్రదీప్ అన్న ఇష్టం. బా పాపా ఏ బంధనుతో. వెరీ గుడ్. చాలా బాగా వచ్చింది భయ్ అసలు. Thank you అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎనర్జీని ఇలా కంటిన్యూ చేయి. చాలా బాగుంది. మార్నింగ్ 2 tablets వేస్తుంటే సెట్ అయిపోతుంది. వేసుకున్నాను. థ్యాంక్ యూ. ఓకే, మ్యూజిక్. తోబా 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 తోడుగుంది దిల్రుబా ఊపుగా తనొక్క స్టెప్ వేస్తే ఊరికే ఊరంతా తిడతారే. అప్సరలు ఇలాగ చిందేస్తే దేవతలు సభాషు అంటారే. ఊర్వశీ రంభ మేనక అంతా అచ్చం మీ టైపే. రోజుని స్ట్రీట్ లైట్ ఏది మారుతుంటే ప్రహరీ గోడ పక్కనే పైనుంచి వేస్తానండి. కటింగ్ ప్లేయర్ ఇలా కొడుతున్నాను, దాన్ని కదులుతుందండి. ఈ లోగా నుచ్చుని కదిలిపోయి 11 kV మీద పడిపోయానండి. వాళ్ళకి చేయవలసింది నేను వాళ్ళు చేయించుకుంటున్నానండి. నా జీవితం ఏంటో అర్థం కావట్లేదండి. సావాలా బతకలో కూడా అర్థం కావట్లేదండి. Let me invite Afreen. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ క్వశ్చన్ చేస్తాను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిన వాళ్ళు లండన్కి 2 టికెట్లు ఇస్తారు. అమెరికాకి
వద్దొద్దు, నాకు లండనే ఇంపార్టెంట్. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, కళ్ళలుండి నే ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు.